హలో నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జెడ్ మాంప్రెనర్. హే గాయస్, మా కవల పిల్లల్లో ఒక పాపకి పన్ను బాగా పుచ్చిపోయింది. కానీ మాకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ నుండి చాలా భయం. కానీ మా పాపకు వచ్చిన ఆ పంటి నొప్పికి ఏ పారాసెటమాల్ అండ్ మెఫెన్మిక్ సిరప్ కూడా పనిచేయలేదు. సో ఎలా అయినా సరే మేము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మేము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఎక్కడైతే మేము ఉంటున్నామో గ్రేస్ జనరల్ కేర్ ఆ హాస్పిటల్ పేరు. మాకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా కనీసం తెలీదు. మేము చాలా భయపడ్డాము. సో మా ఫస్ట్ డెంటల్ చెకప్ అండ్ దాని యొక్క ప్రాసెస్ ఈ వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. చెప్పమ్మా, చెప్పు ఏ పన్ను? చెప్పు తల్లి, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ చెప్పు. వెరీ గుడ్. పడుకున్నాను వాటర్తో వాష్ చేద్దామా ఒకసారి? కుకించుకుంటావా? ఏం చేస్తావు నువ్వు? చేయబోతా సార్ చెప్పండి. వాటర్ చేయకుండా సరేనా? ఏముండదు, పర్లేదు ఉంచు సార్ చెప్తాను. ఫ్రీగా వదిలేకు. ఏం కదా మమ్మా ఇంకా ఇంకేమో Yes, sir. Tamak ఏం చేస్తా? పన్ను పీకుతారా? పన్ను పీకుతా అంటే ఏం చేస్తారా? క్లీన్ చేస్తా. ఏ ఫ్లేవర్ కావాలి? స్ట్రాబెరీయా వెనిలానా? వెరీ గుడ్. The water. Open. Very good. ఊసే. Wow. అబ్బా భలే చేసిన నిత్య. అంటే పడుకో. మళ్ళీ. Oh, very good. చెప్పినట్టు ఏంటో సార్ కదా? మనకి మామూలుగా ఇంత చిన్నపిల్లలు అంత ఏమై పడలేదు కదా? వెరీ గుడ్ నిత్య. నువ్వు గుడ్డలు అంటున్నా చూసావా? చాలా గుడ్డలు అంట. నువ్వు అయితే ఏడుస్తా ఉంటుంది మేడం. అయిపోయినావా? క్లీన్ చేస్తున్నారు. బ్రష్ చేస్తావు కదా నువ్వు రోజు, అలా క్లీన్ చేస్తున్నారు సార్. క్లీన్ చేస్తున్నారు అంతే. అయిపోయింది కదా? ఊసే. అది వెరీ గుడ్. చాలా గుడ్డలు అయిపోయింది నిత్య. ఇప్పుడు క్రీమ్ పెడతా. క్రీమ్ అమ్మా, ఇప్పుడు నీకు క్రీమ్ చిన్న ఐస్ క్రీమ్ అంట. చిన్న ఐస్ క్రీమ్ పెట్టారా? వెరీ గుడ్. కూర్చో. నైస్. పడుకో. చాలా బాగా చేస్తారు సార్. ఐస్ క్రీమ్ మళ్ళీ ఐస్ క్రీమ్. ఓకే, స్మాల్ ఐస్ క్రీమ్. బాబు కదా మా స్మార్ట్ ఇలా కూడా చెప్పినట్టు మా స్మార్ట్ చెప్తుంది. ఓపెన్.
Life was the- మమ్మీ రేపు మంచి పళ్ళు వస్తాయి తల్లి అని చెప్పానా తల్లి ఇక రేపు వచ్చి పంచే పడితే వాళ్ళంతా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ వేస్తాను మళ్ళీ వాటర్ నేను నైట్ వీడియోస్ చూపించానా పళ్ళ వీడియోస్ వెరీ గుడ్ బంగారు తల్లి అయిపోయావు నువ్వు ఇప్పుడు చూద్దాం అది మేడం దానికి ఎదురు ఉండే పొరపాటు ఓకే మా పాపకైతే పెయిన్ రాలేదు, తను చాలా హ్యాపీగా ఉంది. సో మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మా భయాలు కూడా పోయినాయి. డాక్టర్ అయితే 2 సిరప్స్ ప్రిఫర్ చేశారు. దానిలో ఒకటేమో యాంటీబయాటిక్ అండ్ ఇంకోటేమో పెయిన్ రిలీఫ్ది 3 డేస్కి సరిపడా. అలానే ఒక మంచి టూత్ పేస్ట్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. కానీ ఇంకా టూత్ విషయం అయితే కంప్లీట్ అవ్వలేదు ప్రొసీజర్. ఇంకా 2 మోర్ విజిట్స్ అయితే ఉన్నాయి. 7 డేస్ ఆర్ 10 డేస్ పడుతుంది ఫ్రెండ్స్. సో చాలా త్వరగానే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక కొత్త వ్యూవర్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్.